Audio Jungle. Audio Jungle. అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. సమ్మర్ రెసిపీ అండి. ఇప్పుడు టమాటోలు అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. దాంతో అయితే మనమైతే పికిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు కదా అని మా ఇంట్లో అయితే మేము పికిల్స్ కోసం చాలా టమాటాలు ఇలా అయితే కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని అట్నే కొద్దిగా ఉప్పు, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని అయితే మంచిగా ఇలా అయితే కలిపి పెట్టుకున్నామండి. దీని నుండి అయితే వాటర్ని పీసెస్ని ఇట్లా అయితే కొంచెంగా సెపరేట్ చేసుకున్నామండి. సెపరేట్ చేసుకొని పీసెస్ని అయితే ఇట్లా ఎండబెట్టుకున్నామండి. ఎండబెట్టుకొని ఆ పీసెస్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇట్లా మిక్సీలో. దాంట్లో అలానే మనకి వాటరీగా ఉన్న దాంట్లో కొంచెం చింతపండు వేసి ఇలా అయితే మనకి ముద్దగా ఉండేదాన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలండి. చాలా బాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అదైతే చాలా సాఫ్ట్ టెక్స్చర్లో అయితే కనిపించాలి. మనకైతే మంచిగా గ్రైండ్ చేసుకొని మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గ్రైండ్ చేసుకొని ఇలా అయితే మనకి ముద్దలా ఫామ్ అవుతుందండి. ఈ ముద్దను తీసుకెళ్ళి మనము 2 days అయితే మంచిగా ఇలా ఎండబెట్టుకుంటే మనకైతే పికిల్ టెక్స్చర్ అయితే మనకి యాడ్ అయిపోతుందండి. యాడ్ అయిపోయిన దానికి మనమైతే తాలింపు వేసుకోవాలి కదా దాని ఎక్స్ట్రా టేస్ట్కి. ఇలా అయితే ఫస్ట్ ఆవాలు మెంతుల్ని మనమైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తాలింపుకు కావాల్సినవి వెల్లుల్లి, శనగపప్పు, అట్లానే కరివేపాకు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా నూనెలో అయితే కావాల్సినంత నూనెలో వేయించుకోవాలండి. అవి బాగా రోస్ట్ అయితే అవ్వాలండి. అవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకుతో వేయించిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే మనం ఇంగువనైతే వేసుకోవాలండి. ఇంగువనైతే అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండోయ్. దాని యొక్క స్మెల్, దాని యొక్క టెక్స్చర్ అయితే మన యొక్క పికిల్ టేస్ట్నే మార్చేస్తుందండి. చూసారా, నేనైతే ఇంకో ప్యాకెట్నే తెచ్చి అయితే కొంచెం యాడప్ అయితే చేసుకుంటున్నా. దాన్ని యాడప్ చేసుకున్నాక అది కొంచెం బ్రౌనిష్గా ఏగే వరకు అయితే మనం తెచ్చుకోవాలండి. దాన్ని పక్కన పెట్టి ఈ పికిల్ సంగతి చూద్దామా. దీంట్లో అయితే ఫస్ట్ అయితే మనం కారం యాడ్ చేసుకోవాలండి. కారం అయితే మనకి ఎక్కువ కాకుండా అలానే తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ వేసాక కారం అయితే తగ్గుతుంది. అలాని అని ఎక్కువ వేసేవాడు కనుక చూసుకొని మీకు సరిపడా మీ ఇంట్లో ఎలా తింటారో దానికి సరిపడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఈ లోపల ఈ తాలింపు ఏమైందో చూసుకోండి. నాదైతే అప్పుడే బ్రౌనిష్ వచ్చేసింది. స్లోగా పికిల్ దగ్గర తెచ్చుకొని ఈ ముద్ద అయితే ఏదైతే మనం కారం కలుపుకునేది ఉందో స్లోగా మనమైతే దాంట్లో మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడైతే జాగ్రత్త పాటించండి. మళ్ళీ తుల్లిందనుకోండి పచ్చడేమో కానీ చాలా వరకు ఇబ్బంది పడతాం. కనుక జాగ్రత్తగా స్లోగా వేసుకొని ఇట్లా అయితే కలుపుకోవాలండి. ఫైనల్గా మా పచ్చడి ఎలా వచ్చిందో చూడాలనుకుంటున్నారా? చూసేయండి మరి. చాలా యమ్మీగా అయితే వచ్చింది. చూడడానికైతే లిటరల్ అనిపిస్తుంది కదా. దీనికి ఇంకా ప్రాసెస్ అయిపోలేదండి. దీనికైతే ఇంకా ఒక్క చిన్న ప్రాసెస్ అయితే ఉంది. నేను స్టార్టింగ్లో అయితే ఆవాలు మెంతులు పొడి చేసుకోవాలని చెప్పాను కదా. ఆ పొడిని అయితే ఇప్పుడు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ పొడిని పక్కన పెట్టుకొని అది చల్లారాక ఇదిగోండి నేనైతే ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని చల్లార్చే వరకు పక్కన పెట్టుకున్నా. చల్లారిన తర్వాత ఇలా అయితే దాంట్లో మిక్స్ చేసుకుంటున్నా అండి. మిక్స్ బాగా చేసుకోవాలి, లేదంటే ఆ చేదు అదంతా మళ్ళీ నోటికైతే తెలుస్తుంది. ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అయితే అదిరిపోతుందండి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక 2 days అయితే దాన్ని ఊరిన తర్వాత దాని టేస్ట్ అయితే డిఫరెంట్ అవుతుందండి. అప్పుడు దానికి ఇంకా ఆయిల్ కావాలంటే మనం వేసుకోవచ్చండి. లేదంటే సరిపోతుంది అనుకుంటే దాన్ని అయితే ఒక గ్లాస్ జార్లోకో లేదంటే మన దగ్గర ఉన్న గ్లాస్ ఆర్ ఎనీథింగ్ మంచిగా పార్సల్ చేసుకొని మనమైతే తినేయొచ్చండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.